పత్రికా విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మాజీ సర్పంచి మల్లికార్జున గారు, మరి రాజిరెడ్డి గారు, లక్ష్మణ్ నాయక్ గారు, ఎంపీపీ రవీంద్ర యాదవ్ గారు, మరి యువ నాయకులు అందరూ కూడా మరి రోజు మా పార్టీ నాయకుల మీద మరి కడియం సిఆర్ అనుచరులు అనుకుంటూ మరి భూపతిరాజు గారు మరి ఈ సరితవుడు నేను ఏం మాట్లాడలేదు, ఒక నువ్వే మాట్లాడినావు, మరి అంతమంది మరి ఎక్కడెక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా, అసలు దేనికి మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు మతి క్షమించింది, నీకు క్రాక్ అవుతున్నావు, నీకు 2-3 సార్లు చెప్పినా కూడా నీకు ఈ విధంగా లేదు. మేము మా కడియం సిఆర్ ఏం తప్పు చేసిండు, ఏం డెవలప్ చేయలేదు, మీరు దాని గురించి ఆయన అనుచరులు పేరు పెట్టుకొని మల్లికార్జున మీద కానీ రాజిరెడ్డి మీద లక్ష్మణనాయక్ మీద కానీ ఇట్లా మాట్లాడడం మానుకోకపోతే మాత్రం మీకు పరిచయం తప్పదు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలు ఉంటుంది, 100 వర్గాలు ఉంటుంది, నీకేం సంబంధం, నువ్వు మా పార్టీ నాయకునివా, మా కథనా, మా పిసిసి చెప్పుకుంటాం, లేకపోతే అంతకంటే ఎక్కువ మా కుటుంబ సభ్యులందరం మాట్లాడుకుంటాము, మా నాయకత్వం మేము చూసుకుంటాం, నువ్వు నా పార్టీ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి, నీకేం హక్కు ఉంది, నువ్వు మంచిగా నీ నాయకులు, మీ మండల నాయకులు కానీ, మీ సర్పంచులు కానీ, మీ మాజీ ఎంపీలు కానీ పోషమ్మ కాలనీలో కూడా నీకు ఎక్కడ ఎవడు అమ్ముకున్నాడో దాని రుజువురా, అంబేద్కర్ సెంటర్లో కూర్చుందాము, ఎవడెవడు అమ్ముకున్నాడో ఎవడెవడి పేర్లు మాకు అన్ని తెలుసు. నువ్వు ఎంపీటీసీ అయింది కూడా నీకు 70 సార్లు నేను చెప్పిన పోషమ్మ కాలనీ ప్లాట్లు పోతున్నాయి, నేను మా సొంత వదిలేకు ఇల్లు లేకుండా కూడా భర్త లేకుండా కూడా ఇస్తే కూడా అది కూడా ఇచ్చేసింది సాధనం నీకు దత్త వాళ్ళకి ఇడిచిపెట్టి మా వదిలకు సొంత ఇల్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, నిన్ను నా జాగా మా వదిన నేను ఇచ్చినాను, మరి మా వదిన ప్లాట్ కూడా పోయింది, ఆమెకు మొగలు లేడు, ఇల్లు లేదు, జాగ లేదు, భూమి లేదు. నువ్వు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీ కాగితం మారెడ్డి ఉసుక అమ్ముతాడు, ఎవడయ్యా ఉసుక అమ్ముతాడయ్యా, రేపని చూద్దాం మీ ఉసుక ఎట్టెట్టు అమ్ముతాడో. మీ సరితక్కని అడుగు, మీ సరితక్క ఎక్కడెక్కడ ఏం చేసిందో, ఏం తమాషా చేస్తున్నారా, కడియం మీద మాట్లాడు, ఇది మా నాయకుల మండల నాయకుల మీద మాట్లాడు. మీ దమ్ముంటే ముఖాముఖి అంబేద్కర్ సెంటర్లో కూర్చున్నాం, మీరేందో మా విలువేందో మీ విలువేందో మీ దమ్మేందో నేను చూస్తా, మీరు చర్చ కూర్చున్నాం, దేనికైనా కూడా సిద్ధంగా ఉంటామని చెప్పని ఈ పత్ర విలేకరు కూడా ఛాన్సర్ చెప్పింది. మేము మీ జోలి రాదలుచుకొని కానీ వస్తారు, మమ్మల్ని ఏలి పెడతారు, మీరు గెలుస్తారు, మేము గెలుస్తాం, చాలా గెలుస్తాం, ఎవరు విడిచిపెట్టాం. భూపతిరాజు నువ్వు ఏమేం చేసినావో హైదరాబాద్ చేసి ఎక్కడెక్కడ పెట్టావు, నడి రోడ్డు మీద ఇల్లు కట్టావు, నువ్వు నీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో 10 ఇల్లు మీరు అమ్ముకొని జాగాలన్నీ రోడ్లు చేయకుండా మీరు పైసలు తీసుకొని కాగితం మారెడ్డి నువ్వు ఇద్దరు కలిసి ఇంకో కొందరు నాయకులు కలిసి కూడా మీరు డబ్బులు తీసుకొని రోడ్లు చేయకుండా మీరు ఇల్లు ఊరంతా నాశనం చేసిన చరిత్ర మీది, మాది కాదు. మేము ఎక్కడ పోయినా స్వచ్ఛంగా మంచిగా రోడ్డు మనకు వెడి ఉండాలి. నా కలిగిరా నేను 2 దూరం నా సొంత జాగాతో పాటు తీసేసి నేను రోడ్డు పెంచుకొని సీసీలోడ్ పోసిన, నీ సీసీలోడ్ పోతే బిల్లు రాకుంటే ఇదే కడియం చేరించుడు, సారిస్తే ప్యాకేజీలో కొట్టుకుపోతే కూడా నా సొంత నా వాడ పోసుకున్నా అని నేను గౌరవంగా చెప్పుకుంటాను అందరికీ. ఇలా 6 లక్షల రూపాయలు, ఇలా 2 లక్షలు 30 ఏళ్ళ కింద ముచ్చట చెప్పే ముచ్చట. ఇలా నీ చరిత్రేంది, నువ్వు మా నాయకులు మాట్లాడతావా, నువ్వు దమ్ముంటే అంబేద్కర్ సెంటర్లో పెడదాముగా చర్చ పెడదాం, నువ్వు పక్క కూర్చుంటా మేము పక్క కూర్చున్నాక నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది, మీ ఎవరు ముంచినావు నువ్వెవరు ముంచినావు, నువ్వేం తిన్నావు లంచాలు, నేనేం తిన్నా లంచాలు, నువ్వెక్కడ ఆయన నువ్వే అన్ని చూసుకున్నావు. ఇక నీ ఎమ్మెల్యేతో నువ్వు రా, నా ఎమ్మెల్యేతో నీ అత్తయ్య. ఇది ఇకనన్నా మార్చుకుంటున్నామో బాగుంటుంది, ఇక మార్చుకోకపోతే మాత్రం ఇక ఇంకా ఇది బాగా సీరియస్గా ఉంటుంది. భూపతిరాజు మీ మారెడ్డి కానీ మీ సరిత కానీ చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదని ఈ సభాముఖ మిత్రుల సమస్యలో ముగించుకుంటున్నాను.